ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. చాలా తీవ్రమైన పర్యవసనాలకు దారితీసేటువంటి ఈ సంచలనమైన తీర్పును అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగం దేశ అధ్యక్షునికి ఆ రకమైన అధికారాలు ఇవ్వదు అని అమెరికన్ సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రంప్ విధించినటువంటి టారిఫ్లపై అనేక బిజినెస్ సంస్థలు, అలాగే డెమోక్రాట్లు పాలించే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకెళ్ళాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ట్రంప్కు రాజ్యాంగ రీత్యా అలాంటి అధికారాలు లేవని తీర్పు చెప్పాయి. దీనిపైన ఫైనల్గా సుప్రీంకోర్టు దిగువ కోర్టులు, లోయర్ కోర్ట్స్ ఇచ్చిన తీర్పును ఏకీభవిస్తూ ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ట్రంప్ టారిఫ్లు విధించడానికి బేస్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇది 1977లో అమెరికన్ పార్లమెంట్ చేసిన చట్టం. సో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ప్రకారము దేశ కామర్స్ అంటే అమెరికా వాణిజ్యాన్ని నియంత్రించేటువంటి అధికారము అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్కు ఉంటుంది అని ఈ చట్టం చెప్తుంది. కానీ ఈ చట్టంలో టారిఫ్లు విధించమని ఎక్కడా లేదు. కానీ కామర్స్ను రెగ్యులేట్ చేయవచ్చు అని ఉంది కనుక ఇది ఇప్పుడు అమెరికా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదుర్కొంటోందని వాదిస్తూ ట్రంప్ ఈ టారిఫ్లు విధించాడు. పెద్ద ఎత్తున ట్రేడ్ డెఫిసిట్స్, వాణిజ్య లోటు అమెరికా ఎదుర్కొంటోంది కనుక ఇది ఎమర్జెన్సీ ఎకనామిక్ సిచ్యువేషన్గా ట్రంప్ వర్ణించాడు. ఇది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్కు చాలా ఎక్స్ట్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి చాలామంది వాదించారు. సో ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము టాక్సెస్, టారిఫ్లు విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్, పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ ఆథరైజేషన్ లేకుండా, కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడికి ఈ రకమైన టారిఫ్లు విధించే అధికారం లేదు అని చెప్పింది. సో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద టారిఫ్లు విధించిన మొదటి ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు అనేక దేశాలతో ట్రంప్ ఇప్పటికే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ ట్రేడ్ డీల్స్ అన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతాయి, రీనెగోషియేట్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ట్రంప్ లాస్ట్ ఏప్రిల్ నుంచి విధిస్తూ వచ్చాడు. ఆ టారిఫ్ల నుంచి $175 బిలియన్ అమెరికన్ ప్రభుత్వం వసూలు చేసింది. $175 బిలియన్ అంటే $17,500 కోట్ల. ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ప్రకారము, ఇతర అమెరికన్ చట్టాల ప్రకారము విధించినటువంటి టారిఫ్ల వల్ల ఏకంగా $300 బిలియన్ ప్రతి ఇయర్ అమెరికా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఈ $175 బిలియన్ రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అనేక రకాల కేసులు కోర్టులోకి వస్తాయి. గతంలో ట్రంప్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు, అమెరికా విల్ బి స్క్రూడ్ అన్నాడు. సుప్రీంకోర్టు కనుక ఈ టారిఫ్లను కొట్టివేస్తే అమెరికా విల్ బి స్క్రూడ్ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు కూడా గతంలో. సో అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ ప్రశ్నార్థకం కావడమే కాకుండా అనేక లీగల్ కేసెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. $175 బిలియన్ రీఫండ్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ట్రంప్ విధించిన అన్ని టారిఫ్లు ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద కావు. ఈవెన్ ఇండియా పైన కూడా స్టీల్, అల్యూమినియం లాంటి ఉత్పత్తుల మీద వేశారు. రకరకాల అమెరికన్ చట్టాల కింద కూడా కేసులు వేశారు, టారిఫ్లు విధించారు. సో ఆ టారిఫ్లను సుప్రీంకోర్టు కేసు పరిధిలోకి రావు. అందువల్ల ఇప్పుడు అన్ని రకాల టారిఫ్లు పోతాయని కాదు, డెఫినెట్గా అత్యధిక టారిఫ్లు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద వేశాడు, అవి మాత్రం రద్దవుతాయి. సో సుప్రీంకోర్టు వాస్తవంగా మెజారిటీ జడ్జెస్ కన్సర్వేటివ్ జడ్జెస్, అందులో ట్రంప్ నియమించిన జడ్జిలు కూడా ఉన్నారు. అందువల్ల ట్రంప్కు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించారు. కానీ విచారణ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యక్తం చేస్తున్న ఒపీనియన్ మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగా ఉంది. అందువల్ల ఇది చాలా ఉత్కంఠభరితంగా ఈ విచారణ సాగుతూ వచ్చింది. ఫైనల్గా అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దాదాపు ప్రపంచంలో అత్యధిక దేశాలపైన ట్రంప్ విధించిన టారిఫ్లు ఇక చెల్లవు.
ఇప్పుడు ఉదాహరణకు మన దేశం పైన 50% టారిఫ్ అన్నాడు, లేటెస్ట్ గా ట్రేడ్ డీల్ ప్రకారం దాన్ని 18% తగ్గిస్తా అని ఒప్పుకున్నాడు. దానికి మనం జీరో డ్యూటీకి ఇంపోర్ట్ చేసుకుంటామన్నారు. నాలాంటి వాళ్ళం చాలా కాలంగా చెప్పాను, భారత ప్రభుత్వం 1 ఇయర్ ఆగింది, ఇంకొన్ని రోజులు ఆగితే అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది, తొందరపడడం ఎందుకని మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడారు. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం తొందరపడి ఈ ఒప్పందం చేస్తుంది. ఇవాళ మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రపంచ ఎకానమీ పైన, ప్రపంచ ట్రేడ్ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ట్రంప్ అధికారాలకు కళ్ళం వేస్తోంది. ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ ఇప్పటికే 40% బిలో పడిపోయాయి. దీంతో మరింతగా ట్రంప్ రేటింగ్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అమెరికన్ డెమోక్రసీలో ప్రెసిడెన్షియల్ పవర్స్ ఏంటి, కాంగ్రెస్ పవర్స్ ఏంటి అనే లాంగ్ టర్మ్ డిబేట్ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు దారితీసే అవకాశం కూడా ఉంది.